మాది హనుమంతునిపేట. నా పేరు శ్రీనివాసు. నేను మినిమం 12 ఎకరాలు కౌలు పట్టిన. ఒక్కొక్క ఎకరానికి 30,000 అన్న కౌలు. ఎకరం టమాటా పెట్టిన, ఎకరంన్నర మక్క వేసిన, 8 ఎకరాలు పొలం వేసిన, 20 గుంటలు వంకాయ పెట్టిన. నాది నేను ఓన్లీ నారుకే 12,000 మొక్కలను ఖర్చు పెట్టిన నర్సరీలో నేను. కానీ నేను ఇప్పటికీ 5 లక్షల పెట్టుబడి పెట్టిన మొత్తానికి, భూమి మొత్తానికి. కానీ నాకు రాళ్ళ వాన వచ్చి ఇట్లా చేసిపోయింది ఏం ఆశ లేదన్న. పొలం అయితే మొత్తం ఈయన అంచిందన్న, దొడ్డుది. సీడ్ పెట్టినా, ఒక్కొక్క బ్యాగు 10 కిలోల బ్యాగు 850 రూపాయలు కొట్టి 20 బత్తాలు పోసిన. 20 బత్తాలు పోసి అలిగిన. 20 బత్తాలు నాటేసినందుకే గుత్తోళ్ళకే 40,000 రూపాయలు ఇచ్చిన నాటేసిన వాళ్ళకే. మందు బస్తాలు ఇవన్నీ కలిసి దరిదాపు ఒక 5 లక్షలు 4 లక్షల పెట్టుబడి అయినాయి నేను మొత్తం కౌలే నాకు ఒక్క రూపాయి గుంట భూమి లేదు నా పేరు పైన. ఎమ్మెల్యే గారు, ఇజ్జన్న గారు, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఈ రాళ్ళ వాన కొట్టి మాకు ఇంత నష్టమైంది. మేము వీళ్ళు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోకపోతే మేము మందాగే చచ్చిపోయే కాలం ఉంది. మాకు ఇంత పెట్టుబడి పెట్టినాం. మాకు ఇన్నేళ్ళ బట్టి వచ్చిన ఇతర ఇన్ని కష్టమైతే తిన్నారు రాలే. ఇంత రాళ్ళ వాన అయితే ఎప్పుడు కురవలే. మాకు దయచేసి గవర్నమెంట్ను ఆదుకోమని, మా రైతులను అందరిని ఆదుకోమని మేము దయచేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాం పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకు అకాల వర్షం, వడగళ్ళ వర్షం పడింది. అకాల వర్షాల కారణంగా ఇప్పుడు మనకున్న పెద్దపల్లి మండలంలో ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా హనుమంతునిపేట, రాంపల్లి, చీకురాయి, భోజన్నపేట్ ఈ గ్రామాల్లో ఎక్కువ డ్యామేజ్ వచ్చింది. ముత్తారం, ధర్మాబాద్ గ్రామాల్లో కూడా ఏదైతే గొలుసు వంచి పచ్చబడ్డదో, కోతకు రెడీగా వచ్చిందో అక్కడ మరియు ఇక్కడ బాగా వర్షం పడ్డ దగ్గర, అంటే ఎక్కువ వడగన్లు ఎక్కువ పడ్డ దగ్గర మొత్తం ఈ పచ్చిగా ఉన్నటువంటి గింజ కూడా మొత్తం రాలిపోయింది. ఈ విధంగా ఉంది. ముఖ్యంగా ఈ హనుమంతునిపేట గ్రామానికి వచ్చేసరికి మొక్కజొన్న పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. తర్వాత మరియు మనకు అన్ని రకాల కూరగాయలు కూడా మొత్తం డ్యామేజ్ అయినాయి. ఆల్మోస్ట్ కిందికి ఒరిగిపోయి అక్కడ క్రాప్ ఇది అంత లేని పరిస్థితులలో వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ వర్షం బాగా కొట్టింది, కానీ కాకపోతే వడగండ్లు ఎక్కువ పడడం వల్ల క్రాప్ డ్యామేజ్ అయింది. మా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు విజిట్ చేసి మీ ఏవైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ వాళ్ళు నమోదు చేసుకుంటారు. వివరాలన్నీ, సర్వే నంబరు, పేరు అట్లా ఒక్కసారి ఇచ్చేయండి. మొత్తం మన పెద్దపల్లి మండలంలో దాదాపుగా 1500 ఎకరాల వరకు కూరగాయలు, మొక్కజొన్న మరియు వరి పంటలు డ్యామేజ్ అయినాయి. దాదాపు 600 నుంచి 700 మంది రైతులు నష్టపోయినట్టు మనకి ఇప్పటివరకు రమారమి సమాచారం వచ్చింది. మొత్తం అన్నీ తిరుగుతూ ఉన్నాం. ఇంకొక 5-6 గ్రామాలు తిరగాల్సింది ఉంది. మొత్తం 9 గ్రామాల్లో నష్టమైంది. ఒక్కొక్క గ్రామంలో కేవలం మొక్కజొన్న ఉన్నది కొంచెం కంకి దశ నుంచి గింజ ఇంకా నిండని దశ నుంచి అక్కడ ఉన్నది విరిగిపోయినా కూడా ఒక 2-3 దృష్టికి వచ్చినాయి. కాబట్టి రైతు సోదరులందరూ ఎలాంటి ఇది కాకండి, మా వ్యవసాయ శాఖ మీకు అందుబాటులో ఉంటుంది, మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము. ఒకటి ఏంటంటే మీ పేర్లు మన వ్యవసాయ విస్తీర్ణాధికారులు దగ్గర నమోదు చేయించుకోండి. అన్ని వివరాలు కరెక్ట్గా నమోదు చేయించుకోండి. అందుకే మనం చెప్పేది ఏంటంటే రైతు సోదరులందరికీ పంట నమోదు అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం. రెండవది ఏంటంటే యూరియా ఎక్కువ వేయడం వల్ల కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. మూడవది ఏంటంటే యూరియా తక్కువ వేస్తూ పొటాష్ అన్నది కలిపి వేయడం వల్ల మనకు కొంచెం డ్యామేజ్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రెండవది ఏంటంటే బార్డర్ క్రాప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. బార్డర్ క్రాప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంచెం డ్యామేజ్ తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఊరవతల మొత్తం వరి పొలాలు ఒకటే ఉండడం వల్ల కొంచెం బాగా డ్యామేజ్ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ క్రాప్లో కొంచెం ఇలాంటివి వేసుకోండి. ఇప్పుడైతే రాంపల్లి, హనుమంతునిపేట రైతు సోదరులు, చీకురాయి రైతు సోదరులు, భోజన్నపేట కావచ్చు, పంట నష్టపోయిన రైతు సోదరులు ఎలాంటి విషయం కూడా ఎక్కడ కూడా ఇది కూడా కాకుండా ఒక్కసారి వ్యవసాయ విస్తీర్ణాధికారులను మరియు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాల్సిందిగా కోరుచున్నాము. మీ ఊర్లోకి వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు నమోదు చేయించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన దగ్గర మొత్తం ఫార్మర్స్, నష్టపోయిన ఫార్మర్స్ అంటున్నారు. వారందరూ నష్టపోయిన రైతులు, ఇక్కడ ఉన్న రైతులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.